యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. మొట్టమొదటిగా రాయబడిన మాట చూడండి, మీరు సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. సర్వశక్తిని వైపు తిరగాలట. నెక్స్ట్, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నీ గుడారములో నుండి దుర్మార్గమును తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతువు. ఈ మాట చాలా చాలా శక్తివంతముగా, చాలా స్పష్టముగా దేవాతి దేవుడు మాట్లాడుచున్న మాట అండి. ఇక్కడ గుడారము గురించి ఆలోచన చేసినప్పుడు భౌతికమైన ఇల్లు, భౌతికమైన కుటుంబాల గురించి నేను గుర్తు చేస్తూ, ఆత్మీయంగా మన యొక్క హృదయం అనే గుడారమును ఏ విధంగా భద్రపరుచుకోవాలో గుర్తు చేయించున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరట? యేసుక్రీస్తు ప్రభు నమ్మిన ప్రతి బిడ్డ ఎవరి ఆలయమై ఉన్నారు? జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. కాబట్టి మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మొట్టమొదటి అంశములో నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదు అని దేవాతి దేవుడు చెప్పుచున్నాడు. దాని విషయమై కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు గుర్తు చేసి ఆత్మీయమైన ప్రయాణంలో అరణ్య ప్రయాణము గురించి గుర్తు చేస్తాను. ఆత్మీయమైన ప్రయాణం మన జీవితాల్లో ఎలా కొనసాగాలో కొన్ని ప్రాముఖ్యమైన మైలురాళ్ళు గుర్తు చేసి నేను ముగిస్తానండి. ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే, నువ్వు సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. ఇందాక మనం చదివిన లేఖన భాగములలో సమూయేలు గారి దగ్గర దేవాతి దేవుడు యెహోవా సమూయేలును పిలిచెను అన్న మాట చూడండి. యెహోవా దేవుడు సమూయేలును పిలిచాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు పిలిచినాడండి. మూడోసారి పిలిచినప్పుడు అక్కడ ఉన్న ప్రవక్త ఏలీ గారికి గుర్తొచ్చింది, నేను ఇప్పుడు ముమ్మారు నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను పిలిచావు అంటున్నాడు ఈ బాలుడు. కాబట్టి ఖచ్చితంగా యెహోవా దేవుడు పిలిచి ఉంటాడు అని ఆలోచన చేసిన ఏలీ ఏం చేస్తాడంటే, నిన్ను ఎవరైనా పిలిచినట్లయితే చిత్తము నేను నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనని అడుగయ్యా అని ఏలీ తన శిష్యుడిగా ఉన్న తన యొక్క మందిరములో అర్పించబడి మందిరములో దేవుని కొరకు అభిషేకించబడిన సమూయేలు గారికి చెప్పినాడు. అప్పుడు 4వసారి దేవాతి దేవుడు నిలిచి ఆ యొక్క మందిరం దగ్గరికి వచ్చి నిలిచి సమూయేలు అని మాట్లాడుచున్నాడు. ప్రియమని దేవుని బిడ్డ, ఇక్కడ ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు, భూమిని కలుగజేసిన దేవుడు, నోటి మాట ద్వారా సముద్రాలను కలుగజేసిన దేవుడు, నోటి మాట ద్వారా బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ను కొన్ని బిలియన్ల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది నక్షత్రాలను కలుగజేసిన గొప్ప దేవుడు ఇవన్నీ నోటి మాట ద్వారా చేశాడు. మాట ద్వారా సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుడు ఇప్పుడు ఒక బాలుని వైపు తిరుగుచున్నాడు. సృష్టి నడిపిస్తున్న సర్వశక్తుడు, సైన్యాధిపతి అయిన దేవాతి దేవుడు ఒక బాలుని వైపు చూస్తూ ఉన్నాడు. పరలోకములో నుండి దిగి వచ్చి దేవుని యొక్క ఆలయం దగ్గరికి వచ్చి ఆ మందిరం దగ్గరికి వచ్చి నిలిచాడు. మీరు గమనించండి, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఇందాక మనం చదివిన భాగంలో అక్కడ 4వసారి దేవుడు మాట్లాడుచున్నప్పుడు యెహోవా దేవుడు ఎలా ఉండి మాట్లాడుచున్నాడో ఒకసారి చూస్తారా?
మొదటి సమూయేలు 3వ అధ్యాయము అక్కడ 4వసారి యెహోవా దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఆ మాట చదువుతారా? 9వ వచనం, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. 10వ వచనం, తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి, ఆగండి అక్కడ, యెహోవా ప్రత్యక్షమై ఏం చేశాడు? నిలబడ్డాడు దేవుడు. ఎక్కడ నిలబడ్డాడండి? మందిరములో ఉన్న ఒక బాలుని దగ్గరికి వచ్చి సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిలబడ్డాడు. ఇది చాలా గొప్ప విషయం సమూయేలు గారి జీవితంలో. మన కోసం ఒక ఎమ్మెల్యే నిలబడితే మనం గొప్పగా చెప్పుకుంటాం. మన కోసం ఒక ఎంపీ గారు వెళ్తా ఉన్న వ్యక్తి కాస్త నిలబడి ఏంటి బాగున్నారని పలకరిస్తే మనం గొప్పగా చెప్పుకుంటాం. వెళ్ళిపోయే ముఖ్యమంత్రి కూడా ఆగి పలకరించినప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటాం. మనకి ఇష్టమైన నాయకుడు వచ్చి మన బజారుకు వచ్చినప్పుడు ఆయన ఆగి పలకరించినప్పుడు ఏం చెప్తాం? మనం గొప్పగా చెప్పుకుంటాం. ఆయన కొన్ని నిమిషాలు నిలిచి, ఒక మానవ మాత్రం నిలిచినప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ దైవ సేవకుడిగా రాబోతున్న ఒక బాలుని దగ్గరికి సృష్టికర్త అయిన దేవుడు వచ్చి అక్కడ నిలబడి మాట్లాడుచున్నాడు. ఆ మాట చాలా శక్తివంతంగా, చాలా కఠినంగా మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నామండి. ఆ మాట చూడండి, ఆ దేవాతి దేవుడు మాట్లాడిన మాట చదువుదాం. 11వ వచనం, అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని విని వారందరి చెవులు గింగుర మనను. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతునని శపథము చేస్తున్నాడు దేవాతి దేవుడు. ఇక్కడ నేను భౌతికమైన 3 గుడారాల గురించి గుర్తు చేస్తాను చెప్పి ఉన్నాను. మొట్టమొదటిగా చూసినట్లయితే ఏలీ యొక్క గుడారము, ఏలియా కాదు, ఏలీ యొక్క గుడారము ఎలా ఉందో మనం చూసినట్లయితే 14వ వచనంలో దేవుడు చాలా కరాఖండిగా చెప్తున్నాడు. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని అని చెప్పొచ్చున్నాడు. ఎందుకయ్యా ఒక దైవ సేవకుని యొక్క ఇంటి మీదకి, ఒక దేవుని యొక్క అభిషేకం ఉన్న ఒక యాజకుని యొక్క ఇంటి మీదకి ఎంత భయంకరమైన ఉగ్రత వస్తున్నది అంటే, దైవ సేవ చేయించిన దైవ సేవకుడు బాగానే ఉన్నాడు, కానీ దైవ సేవకుని యొక్క బిడ్డలు పతనమైపోయినాడు. దైవ సేవకుని యొక్క 2 కుమారులు భయానకమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. వారు సైనికులే. వారు ఏలీ గారి యొక్క 2 కుమారులు సైనికులే. వారు యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసి విజయాన్ని తీసుకువచ్చేవారే. కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, యవనస్తులే కావచ్చు, కానీ వారి జీవితంలో ఆ 2 యవనస్తులు అక్రమముగా వ్యభిచారము చేయొచ్చు ఉన్నారు. పవిత్రమైన దేవాలయం దగ్గరికి వస్తూ ఉన్న వారితో యవనరాండ్రతో వారు ఏం చేస్తున్నారు? వ్యభిచారము చేస్తున్నారు. ఆ విషయాన్ని గమనించాడు దేవాతి దేవుడు. ఏమీ పట్టించుకోలేదు, కానీ ఏమీ చూడట్టుగా పోయారు. కానీ జీవమగల దేవుడు పైనుండి చూశారండి. పైనుండి పరలోకంలో ఉండి దేవాతి దేవుడు చూసి ఇంకా చెప్తాడేమో, ఇంకా మారుస్తాడేమో, తన కుమారులను మార్చుకుంటాడేమో అని ఎదురు చూస్తాడు దేవుడు. ఇంకా గద్దిస్తాడేమో, ఇంకా మార్చుకుంటాడేమో, తన కుమారుల కోసం ఏదైనా ప్రయత్నం చేస్తాడని జీవమగల దేవుడు ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆగాడు. అయితే దేవాతి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకానొక టైంలో తన 2 కుమారులు పాపం చేస్తున్న విషయము ఏలీ గారి యొక్క చెవులో పడింది. ఆ తర్వాత 2 కుమారులను పిలిపించానండి. బాయ్, మీరు చేయించున్న తప్పు పని మంచిదిగా నాకు అనిపించట్లేదు. మీరు చేయించున్న పని చాలా ఘోరమైనది. కాబట్టి మీ ప్రవర్తన గురించి నాకు వచ్చిన కంప్లైంట్ నాకు చాలా ఘోరముగా ఉన్నది. మీరు మీ ప్రవర్తన మార్చుకొని మీరు చేయించిన వ్యభిచారాన్ని విడిచిపెట్టి మీరు పవిత్రంగా ఉండాలని హెచ్చరించాడు. అంతవరకు బాగానే ఉంది. హెచ్చరించిన తండ్రి కుమారులను వదిలేశాడండి. అది ఘోరం.
హెచ్చరించిన తండ్రి సరే వాళ్ళే మారుతారులే వాళ్ళే మారుతారని ఏం చేశారంటే ఆ తండ్రి వదిలేశారండి. వదిలేసినప్పుడు తన ఇద్దరు కుమారులు యుద్ధానికి వెళ్ళిపోయినారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయించినారు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేయించినప్పుడు ఒక ఫిలిస్తీయుడు 100 మందితో సమానము. ఒక ఫిలిస్తీ సైనికుడు 100 మంది కంటే ప్రభావం చూపగలడు. అంత శక్తి. ఇంకా చెప్పాలంటే ఒక ఇశ్రాయేలీయుడు ఒక ఫిలిస్తీయుడు 100 మందికి సమానం అయితే ఒక ఇశ్రాయేలీయుడు 1000 మందికి సమానం. ఒక ఇశ్రాయేలీయుడు 1000 మందిని ఎదుర్కోగలడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరు? సంసోను. కాబట్టి ఒక ఇశ్రాయేలీయుడు దేవుని యొక్క వాగ్దానంతో 1000 మంది ఎదుర్కోగలడు. ఒక ఫిలిస్తీయుడు 100 మందికి సమానం అయితే ఇక్కడ చూడండి, వీళ్ళు యుద్ధం చేయించిన ఇశ్రాయేలీయుల్లో 4000 మంది చనిపోతారండి. యుద్ధములో 4000 మంది హతులైపోతారు. 4000 మంది యుద్ధంలో చనిపోవటం అనేది ఇశ్రాయేల్ దేశంలో పెద్ద ఎదురు దెబ్బ. రీసెంట్ గా విషయాన్ని నేను మనం గుర్తు చేస్తాను, మరోసారి గుర్తు చేయించున్నాను. ఆ ఇశ్రాయేల్ దేశం గురించి దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు సంతానము. యాకోబు అంటే తెలుసుగా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఆ యాకోబు పాత పేరు యాకోబు. యాకోబు అంటే మోసగాడు. తర్వాత అతను మారు మనసు పొంది పశ్చాత్తపడి పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఒక ముద్దు పేరు పెట్టాడు యాకోబు గారికి. ఏ పేరు పెట్టాడు చెప్పండి? ఇశ్రాయేలు. అతని పేరు మీదే ఇశ్రాయేల్ దేశం వచ్చేసింది. నేను పులిపాటు దగ్గర కూడా చెప్పినాను, ఈ మాట కోట్ చేస్తున్నాను. ఆ ఇశ్రాయేల్ దేశాన్ని ప్రపంచ పటములో లేకుండా చేస్తానని శపథం చేసిన ఇరాన్ అధ్యక్షుడు ఆ రైసీ అనే అధ్యక్షుడు ఏం చేశాడు తెలుసా? ఒక్కసారిగా ఆయన ఒక డ్యామ్ ఓపెన్ చేసి వెళ్తున్నాడు హెలికాప్టర్ లో, కుప్పకూలి అక్కడే కాలిప చనిపోయినాడండి. చూడండి, ఒక రాజ్యాన్ని ఏలుచున్న ఇరాన్ దేశ అధ్యక్షుడు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న దేశాన్ని ప్రపంచ పట్టంలో లేకుండా చేస్తాన్రా, ఒక్క అనుభవం వేసి నీ దేశాన్ని తుడిచేస్తారని శపథం చేసిన వ్యక్తి తుడిచివేయబడ్డాడు. హామాను మొర్దెకైని చంపాలనుకున్నాడు. ఆ ఉరికొల మీదకి ఎవరు పడ్డారు? హామానే ఉరికమ్మం ఎక్కినట్లుగా ఓడిపోయారంటే వారు పవిత్రత విషయంలో ఓడిపోయినారు. పాపము చాలా భయంకరమైనది. ఏలీ కుమారులు చేసిన పాపము సైన్యం మీద కూడా ప్రభావితం చూపి 4000 మంది చనిపోయేలాగా చేసింది. అంత మాత్రమే కాదు, ఆ సైన్యంలో కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏలీకి చెప్తున్నాడు. ఏలీకి ఏం జరిగిందయ్యా అంటే, ఓడిపోతున్నారు మన జనం, మన సైన్యం ఓడిపోతున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సైన్యంలో 4000 మంది చచ్చిపోయినారు, నీ 2 కొడుకులు కూడా చచ్చిపోయినారు. దేవుడు అనుకున్నాడంట, వీళ్ళు చూశాను వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటారని. వాళ్ళు మార్చుకోలేదు కాబట్టి వాళ్ళని అంతం చేయాలని దేవుడు ముందే డిసైడ్ అయిపోయాడు. ఎవరిని? ఏలీ యొక్క 2 కుమారుల్ని దేవాతి దేవుడే భూమి మీద లేకుండా లేపడానికి ప్రయత్నం చేసినట్టు దేవాతి దేవుడు. చూడండి, అందుకని గుర్తు చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువుకి ప్రార్థన చేసి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే జీవితం ప్రశాంతంగా శాంతి సంతోషంతో ఉంటది. అలా కాకుండా దేవునికి తిరుగుబాటు చేస్తే దేవుడికి రెండే తెలుసు. ఒక దెబ్బ కొట్టి రక్షించి బతికించుకోవటం, రెండోది లేపేయటం. దేవుడికి రెండే తెలుసు అన్నమాట. ఈ రెండే కావాలంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చూడండి, దేవుడు కన్నెర చేసి మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తాడు. మారాడా సరే, మారకపోతే మాత్రం మార్చిపడేస్తాడు దేవుడు. అలానే జరిగిందండి. ఏలీ వింటున్నాడు. ఇప్పుడు సైనికుడు చెప్తున్నాడు, నీ 2 కొడుకులు యుద్ధం జరుగుచుండగా యుద్ధం దెబ్బకి హతులైపోయినారని చెప్పాడు. ఎప్పుడైతే 2 కొడుకులు మరణమయ్యారని ఆ వార్త విన్నాడో ఒక్కసారిగా వృద్ధుడైన ఏలీ యొక్క గుండెల్లోనికి భయం వచ్చేస్తుంది. ఆ తర్వాత అలానే నిలబడిపోయి ఎనిక్కిపడి మెడ విరిగి ఏలీ చనిపోతాడండి. అంతటితో ఆగల పాపము, అంతటితో ఆగల. ఏలీ చనిపోతాడు. తన భర్త, ఏలీ కోడల గురించి చెప్తున్నాను, తన భర్త యుద్ధంలో చనిపోయాడు. తన యొక్క
ఆ భర్త యొక్క సోదరుడు యుద్ధంలో చనిపోయాడు, అక్కడ ఇద్దరు పురుషులు చనిపోయినారు, ఇక్కడ మామగారు చనిపోయాడు. ఈ ముగ్గురు యొక్క మరణ వార్తలు విన్న ఏలి యొక్క కోడలు నిండు సోలాలు గర్భవతిగా ఉంది. ఆ బాధకి, ఆ బాధ ఎప్పుడైతే ఆమె విన్నదో, ఆ బాధ తన పురిటి నొప్పుల మీద ప్రభావితం చూపి అక్కడికక్కడే ఆమె డెలివరీ అవుతూ చాలా కష్టంగా ఒక కుమారుణ్ణి కని ఆమె కూడా ప్రాణాలు విడిచింది. ఎన్ని సవాళ్ళు వేసింది చెప్పండి? ఎన్ని? ఇద్దరు కొడుకులు, ఏలి యొక్క కోడలు కూడా కుమారుని కని చనిపోవటం జరిగింది. అక్కడేమో 4,000 మంది చనిపోయారండి. ఎందుకంటే కారణం తెలుసా? ఇందాక మీరు సర్వశక్తిని వైపు తిరిగిన ఎడలా నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన నీవు అభివృద్ధి పొందుదే వాక్యం సెలవిస్తుంటే, మనోడు ఏం చేశాడు? గుడారములో నుండి, ఇంటిలో కుటుంబముల నుండి పాపాన్ని తొలగించుకోలేకపోయినాడండి. తను పవిత్రంగా ఉండగలిగాడు, కానీ తన యొక్క బిడ్డల విషయంలో ఆయన ఆ పాపాన్ని ఖండించాడు, కానీ ఆ సంపూర్ణంగా విడుదల పొందేలాగా ప్రయత్నము చేయలేదు. ఏలి కుటుంబములో దుర్మార్గము కొట్టివేయబడలేదు కనుక ఏలి యొక్క కుటుంబంలో ఉన్న దుర్మార్గాన్ని బట్టి ఏలి ఇద్దరు కుమారులు చనిపోవటము, ఏలి అంటే వృద్ధులే చనిపోవడం అనుకోండి, ఏలి కోడలు కూడా చనిపోవటం, 4 శవాలు ఇంటి దగ్గరికి వచ్చేసాయి. సైన్యంలో 4,000 మంది ఉన్నారు. అంత భయానకమైన పెను ప్రమాదాన్ని ఏలి ఎదుర్కొన్నాడు. కారణం ఒక్కటే, తన కుటుంబములో నుండి దుర్మార్గమైన పాపాన్ని దూరము చేయకుండా నిర్లక్ష్యం చేసినందుకు ఆ పర్యవసానాన్ని అనుభవించినాడు.